హెరిటేజ్ షాపులు కనపడతా ఉన్నాయి. నేను అడుగుతున్నాను ఎవరు చంద్రబాబు నాయుడు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల భూమితో మొదలు పెట్టే ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను ఎవరు చంద్రబాబు నాయుడు గారు, నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు నువ్వు కోర్టు దాకా వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నావు. 6 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు కోర్టుల్లో స్టే తెచ్చుకున్నావు. స్టే తెచ్చుకుంటున్నానన్నాడు. ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు మీరు సిబిఐ ఎంక్వైరీ వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయడమేంటి, నేను స్టే తెచ్చుకోవడానికి కారణం అది సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి నేను స్టే తెచ్చుకుంటున్నాను అని చెప్పి అన్నాడు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఆ దివంగత నేత మీద నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 2 సంవత్సరాలు అయిపోతా ఉంటే ఆ చనిపోయిన ఆ వ్యక్తిని అప్రతిష్ట పాలు చేయడానికని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత ఎంక్వైరీ చేయించాలని చెప్పి కోర్టు దాకా పోతాను ఇదే చంద్రబాబు నాయుడు గారు. ప్రకాశం జిల్లాలో 35వ రోజు ఓదార్పు యాత్ర పోకూరు నుంచి ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలికారు జనం. లింగసముద్రంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ మైకుల ముందు చాలా మంది నేతలు మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్కరైనా వారి గురించి ఆలోచించారా? నేతల గురించి ఆలోచించి వారికి చేయూతనిచ్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని ఎవరైనా అడిగితే ఆలస్యమైనా కూడా చిరునవ్వులతోనే స్వాగతం పలుకుతూ ఇంతటి ప్రేమ ఆప్యాయతను చూపిస్తున్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ గుండెల్లో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు. ఈమె పేరు మేకనబోయిన కృష్ణవేణి. ఊరు ప్రకాశం జిల్లా మాలకొండరాయనుపాలెం. వికలాంగురాలు, నిలబడగలదు కానీ నడవలేదు. నడవాలంటే 2 చేతుల సాయం తీసుకోవలసిందే. వైఎస్ఆర్ ఈమెను నడిచేలా చేశారు. ఈ కృతజ్ఞత భావమే ఆమెను నడిచేలా చేసింది. ఏకబిగిన నడక మొదలుపెట్టి 4 కిలోమీటర్లు నడిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి అలసటను మరిచిపోయింది. కొండ సముద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడింది. నాకు అంగవైకల్యం ఉన్నప్పటికీ ఇంతకుముందు ఎప్పుడు పెన్షన్ రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు 500 రూపాయలు పెన్షన్ వస్తుంది. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. పోకూరు నుంచి ప్రారంభమైన 35వ రోజు పాదయాత్ర అర్ధరాత్రి దాటే వరకు కొనసాగింది. రాత్రి 12 గంటలకు గరకుపాలెం గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి జగన్ తమ ఊరికి రావాలని పట్టుబట్టారు. దీంతో ఆయన ఆ ఊరెళ్లి విగ్రహావిష్కరణ చేశారు. తరువాత కూడా యాత్ర కొనసాగింది. ఇది రాగులుతున్న జనం, ఇది కదులుతున్న జనం, జగనన్నకు జై కొడుతున్న ప్రజా ప్రభంజనం. జనం జనం జనం, ఇది జగనన్న దళం. ఊరూరా జగనన్నకు జనం నిరాజనం. చీకటి తొలగించగా వెలుగులను పంచగా రాజన్నే జగనన్నై జనం మధ్యకొచ్చగా. తెలుగువాని తెగువను దేశానికి తెలుపగా ప్రజాబంధు జగనన్న ప్రతినభూని కదిలెగా. ఈ సమాజ మార్పు కొరకు జగనన్న చూడరా, సమ సమాజ స్థాపనకై సమర శంఖమూడెగా. రగులుతున్న జనం, ఇది కదులుతున్న జనం, జగనన్నకు జై కొడుతున్న ప్రజా ప్రభంజనం. జనం జనం జనం,